తెలుగువారి పెద్ద పండుగ సంక్రాంతి వైజాగ్లో ముందే వచ్చింది. సంక్రాంతి పండుగ రోజుకు ముందే వైజాగ్లో వివిధ విద్యాలయాలు, కార్యాలయాల్లో సంక్రాంతి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్ వేదికగా బీజేపీ సీనియర్ నాయకుడు జీవీఎల్ నరసింహారావు సంక్రాంతి వేడుకలను ఏర్పాటు చేశారు. సంక్రాంతి పండుగ నేపథ్యంలో వైజాగ్ సిటీలో ఉండే ప్రజలు పల్లెలకు వెళ్లే అవసరం లేకుండా పండగ 4 రోజులు వైజాగ్ నగరంలోనే సరదాగా గడిపేందుకు ఈ వేడుకలను ప్రారంభించారు. ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వేదిక జరుగుతున్న సంక్రాంతి సంబరాల్లో పాల్గొనడం చాలా సంతోషంగా ఉంది. ఒకటి, విశాఖపట్నం మీద నాకు ప్రేమ. రెండు, ఈ సంక్రాంతి సంబరం పట్ల నాకు చాలా ఆసక్తి, అభిమానం. మూడు, ఈ ఉత్సవం నేను పూర్వ విద్యార్థి అంటే ఆంధ్ర విశ్వవిద్యాలయ ప్రాంగణంలో జరగడం, అది కూడా మరింత సంతోషాన్ని నాకు కలిగిస్తుంది. నేను ఈ విద్యాలయంలో చదువుకొని ఇక్కడే ఎదిగి, ఇక్కడే పెరిగి, ఇక్కడే ఉద్యమాలు నడిపి తద్వారా ఇక్కడే జైలులో ఉండి ఒక 17 నెలల పాటు రాజకీయాలకు ప్రవేశించాను. నేను అప్పుడప్పుడు అనుకుంటాను, అది శ్రీమతి ఇందిరాగాంధీ గారి ఎమర్జెన్సీ పెట్టి జైల్లో పెట్టకపోతే ఒకసారి మా అమ్మ కోరిక ప్రకారం వకీలు అయి ఉండేవాడిని అని. అందుకని శ్రీమతి ఇందిరాగాంధీ గారికి కూడా అప్పుడప్పుడు నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎందుకమ్మా అంటే మీ పుణ్యాన రాజకీయాల్లోకి వచ్చి 2వ అత్యున్నత రాజ్యాంగ పదవి దాకా వెళ్ళేందుకు అవకాశాలు లభించిందని చెప్పాను. ఒకసారి నెగటివిటీలో పాజిటివ్ ఉంటుంది కదా, మామూలుగా అలా అనిపిస్తూ ఉంటుంది. ఈ విశాఖపట్నంలో ఇవాళ మన లక్ష్మీ నరసింహరావు గారు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి వాళ్ళందరినీ పిలవడం, దానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషం. ఎందుకంటే నేను రైతు బిడ్డగా పుట్టాను. నాకు రైతులంటే అంత అభిమానమో, గ్రామాలంటే అంత అభిమానమో, మన తెలుగు పండగలంటే కూడా అంతే ఆసక్తి. అదే భారతీయ సంస్కృతి షేర్ అండ్ కేర్ ఇన్ ద కోర్ ఆఫ్ ఇండియన్ ఫిలాసఫీ. మనం అందరం కూడా పెంచుకో, ఆ తర్వాత ఇతరులతో పంచుకో, అప్పుడే నీకు నిజమైన ఆనందం వస్తుంది. మన యొక్క హిందూ ధర్మంలో, భారతీయ సంస్కృతిలో ప్రధానమైన భాగం. ఈ హరిదాసులు, ఈ గంగిరెద్దుల వాళ్ళు, ఇతరత్ర కళాకారులు వాళ్ళందరూ చూస్తున్నప్పుడు మనసుకు ఎంతో సంతోషం. ఎందుకంటే వాళ్ళందరూ మన భారతీయ, మన తెలుగు సంస్కృతి ప్రతీకలు. వాళ్ళు ఆదికాలం నుంచి, వేదకాలం నుంచి, పుణ్యకాలం నుంచి, పురాణకాలం నుంచి మన పూర్వీకులు అనుభవించి నుంచి మనకి అందించే వారసత్వానికి వీళ్ళంతా వాళ్ళ ప్రతీకలు. పండుగలు అప్పుడప్పుడు పండుగలు వస్తుంటాయి, అనేక రకాల పండుగలు. ఆ సందర్భంగా ఇలాంటి వినోద కార్యక్రమాలు, ఇలాంటి యొక్క సందేశం ఇచ్చే కార్యక్రమాలు, అందరూ కలిసి వాటిలో పాల్గొనడం, బంధువులందరూ చేరడం, మంచిగా మంచి మాటలు చేసుకోవడం, 4 మంచి పనులు చూడడం, అలాగే మంచిగా అందరూ కలిసి మంచి వంటలు తినడం, ఇది మన భారతీయ సాంప్రదాయంలో ఒక పద్ధతి. పిల్లలందరూ కూడా దయచేసి సూర్యోదయంతో లేయడం, సూర్యాస్తమానికి పని పూర్తి చేసుకోవడం, చంద్రుడిని దర్శనం చేసుకోవడం, చల్లగా హాయిగా మనసుకు నచ్చిన విధంగా నిద్రపోవడం. ఈ మధ్యలో ఉదయం లేచిన తర్వాత కాస్త వ్యాయామం చేయడం. వ్యాయామం చేసిన తర్వాత నీ శారీరక దాడికి వస్తుంది, నీకు మానసిక వికాసం కూడా వస్తుంది. దాంతోపాటు మనం తినే వాటిలో మన భారతీయ వంటలు తినాలి. మనం ఈ పిత్రాలు, వర్గాలు ఇవన్నీ మన వంటలు కాదు. ఈ వాచ్యాక్తి అలవాటు చేసుకుని దాంతో ఇబ్బందులు వస్తున్నాయి, జబ్బులు కూడా కొత్త జబ్బులు వస్తున్నాయి, రకరకాల జబ్బులు మనం ఎత్తుకుంటూ వస్తున్నాయి. భారతీయ సాంప్రదాయ పద్ధతుల్లో ఉన్న మన ఆహారపు అలవాట్లు మనం చేసుకుంటే మన ఆరోగ్యం మెండుగా ఉంటుందనే విషయాన్ని యువతకు మనం తెలియజేయాల్సిన అవసరం ఎంతో ఉంది. ఎందుకంటే పచ్చనము చేసిన ఆహారం, కుక్డ్ ఫుడ్, అది చాలా ఆరోగ్యానికి మంచిది. కానీ ప్యాక్డ్ ఫుడ్ అయితే ఉందో అది ఏమాత్రం కూడా మంచిది కాదు. మొన్న ఒక అబ్బాయి అన్నాడు, ఏమంటే సార్ ఇన్స్టెంట్ ఫుడ్ సార్ అండి. ఇన్స్టెంట్ ఫుడ్ అంటే కాన్స్టెంట్ డిసీజ్ రా బాబు, అర్థం చేసుకొని చెప్పాను. ఫుడ్ కెనాట్ బి ఇన్స్టెంట్, ఇట్ హ్యాస్ టు బి కుక్డ్ ప్రాపర్లీ. దీన్ని మనం గుర్తించాల్సిన అవసరం ఉంది. మన పిల్లలకు కూడా దాన్ని అలవాటు చేయాల్సిన అవసరం ఉంది. ఈ మౌలికమైన విషయాల గురించి నేను ప్రతినిధిగా చెప్తున్నాను. ఉదయాన్నే లేండి, సూర్యుడికి నమస్కారం పెట్టుకోండి, ఆ తర్వాత కాసేపు వ్యాయామం చేయండి, ఆ తర్వాత భారతీయ వంటకాలు భుజించండి, భారతీయ సాంప్రదాయాలను దుస్తులు వేసుకోండి, భారతీయ కట్టుబాట్లు ఎత్తున్నాయో వాటిని గుర్తించండి. ఎందుకు చెప్తున్నానంటే మన నవతరం, యువతరం దారి తప్పుతూ పాశ్చాత్య సంస్కృతి వైపు కొంత ఆకర్షింపబడుతూ ఉంది. అది లాగుతుంది మనం. దాని గురించి మనం మనకూడదు. ఎందుకంటే మన పూర్వీకులు ఒకప్పుడు భారతదేశం ప్రపంచానికి విశ్వ గురువు. ప్రపంచానికి
ఇదేం చెప్పారు కాదు. నలంద, తక్షశిల, విక్రమశిల ఈ విశ్వవిద్యాలయాలు ప్రపంచవ్యాప్తంగా వచ్చి విద్యార్థులు ఇక్కడ చదివేవాళ్ళు. మన సాంప్రదాయం ఉట్టిపడేలా పల్లెలను ప్రతిబింబించే డెకరేషన్లతో సంక్రాంతి వేడుకల ప్రాంగణాన్ని చక్కగా తీర్చిదిద్దారు. రంగోలి, హరిదాసు దీవెనలు, జానపద సాంప్రదాయ నృత్యాలు, భోగిమంటల నాట్యాలు, గోపికల చిలిపి చేష్టలు, బుడబొక్కలవాడి ప్రదర్శనలు, ఇలా అనేక కార్యక్రమాలు గ్రామీణ పండుగ వాతావరణాన్ని తలపిస్తున్నాయి. వైజాగ్లో స్థానికులతో పాటు సరదాగా వైజాగ్ చూడడానికి వచ్చేవారికి వైజాగ్ బీచ్ రోడ్డుతో పాటు ఆంధ్ర యూనివర్సిటీ ఇంజనీరింగ్ గ్రౌండ్లో ఏర్పాటు చేసిన ఈ సంక్రాంతి వేడుకలు కూడా ఎంతగానో ఎంజాయ్మెంట్ని ఇస్తాయి.